ఇక్కడ నాతో పాటు ఛాయ గారు ఉన్నారు. ఈ దండ, ఇంత అందమైన దండ ఎవరి కోసం అండి? వినాయక స్వామి విఘ్నేశ్వరుడి కోసం చాలా మంచి దండ. ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని ఎవరు చెప్పారండి ఛాయ గారు? మేమే సెలెక్ట్ చేసామండి, వినాయకుడికి ఇష్టమని. ఈ రంగులు ఇష్టమా వినాయకుడికి? అంటే తెల్ల పూలు ఇష్టం. తెల్లకి పర్పుల్ కాంబినేషన్ బాగుంటుందని మేము డిసైడ్ చేసాం. చాలా అందంగా, చాలా బాగా కట్టారండి పూలమాల. సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్లో ప్రతిష్టాత్మక నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం కోసం సన్నాహాలు మామూలుగా లేవు. 6 కళ్యాణాలు చివరి రోజు జరగడం అంటే ఒకే వేదికపై అయ్యవారు అమ్మవారు కలిసి ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. సో ఇక్కడ పువ్వులు కడుతున్నారు అందరూ కలిసి, ఆడపడుచులు అందరూ ఇక్కడ సెయింట్ లూయిస్ లో నివసిస్తున్న వాళ్ళు. వాళ్ళతో మాట్లాడబోతున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. సో లక్ష్మి గారు, ఎన్ని రకాల పూలు తెప్పించారు? ఎంత అందంగా ఉన్నాయి పూలన్నీ, చూపించారు ఒకసారి మాల. ఇదిగోనండి, చాలా రకాల కలర్స్, చాలా రకాల కాంబినేషన్స్, చామంతి పువ్వులు, రకరకాల కలర్స్ తో పూలు తెప్పించారు మా లీడ్ శాంత గారు, ముక్త అందరూ. చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది మహాకార్యంలో పాల్గొనడం? చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు చూడండి. ఏమండి మీరందరూ పూలు కడుతున్నారు. పువ్వులేరి తేవే చెరి కోవెలి కోవెలి విన్నారా పాట? పువ్వులేరి తేవే చెరి కోవెలి కోవెలి. ఎన్ని పూలు కట్టారు? మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి మొత్తం అన్ని కళ్యాణ దండలు ఈ రోజు పెట్టుకున్నాం అనమాట. మామూలుగా దేవుళ్ళకి కట్టే మాలలని అయిపోయినాయి. ఈ రోజు ప్రత్యేకంగా కళ్యాణ మాల పెట్టుకున్నాం. అసలు ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎంత ఆనందం అనుభవిస్తున్నామో, ఇవి భగవంతుడు మెడలోకి వెళ్ళిన తర్వాత మాకుండే అనుభూతి మామూలుగా ఉండదన్నమాట. ఆ అనుభూతే చాలా ఆనందంగా ఉంటుంది. చాలా బాగుందండి. ఇక్కడ శాంత గారు ఉన్నారు, ఫ్లవర్ కమిటీ చైర్. శాంత గారు, మీరు నిన్న కూడా మిమ్మల్ని పలకరించాము. మీరు అసలు పగలు రాత్రి అసలు తేడా లేకుండా కష్టపడి మాలలు కడుతూ అయ్యవారికి అమ్మవారికి అర్పించుకుంటారు. చెప్పండి, వాళ్ళ విశేషం ఏంటి అంటే కళ్యాణ దండలన్నీ కడుతున్నారు. కళ్యాణ దండలన్నీ కడుతున్నాం. మనకి చివరి రోజు 19th సండే మొత్తం 6 విగ్రహాలకి, ఉత్సవ విగ్రహాలకి కళ్యాణాలు జరుగుతాయి. 6 మంచి కృష్ణుడు, రాముడు, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, నరసింహస్వామి అండ్ వెంకటేశ్వర స్వామి, వీళ్ళ 6గురికి కళ్యాణాలు జరగడం వలన మేమందరం కళ్యాణ దండలు కడతాం. ఈ దండ ఎంత అందంగా చక్కగా మంచిగా ఎంత బాగా కట్టారు చూస్తున్నాం మనం. ఇవన్నీ ఇండియా నుంచి తెప్పించారండి. నేను ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఇచ్చి చెప్తాను అనమాట ఎలా ప్యాటర్న్ చేయాలి, ఏమయ్యాలి. ఒక విషయం చెప్పాలి, ఇది వాడిపోకుండా ఇంత అందంగా ఎలా ఉంచుతారు రోజుల పాటు? మాకు వాకింగ్ కూడా ఉందండి. అది కట్టిన తర్వాత వాటర్ స్ప్రే కొట్టేసి తడిగుడ్డ వేసేసి లోపల పెడతాము. అది వారమైన చెడు. బయటకు వచ్చిన తర్వాత స్టిల్ 3 days ఉంటుంది. ఇది ఏ కళ్యాణానికి దండ అని ఒక శివపార్వతుల కళ్యాణం వీక్షించబోతున్నాం. ఇది వెంకటేశ్వర స్వామి అంటే అమ్మవారు. కీర్తనలు ఉన్నాయి, పెళ్లి పాటలు ఉన్నాయి. అంతేనా? మీరు కూడా మిమ్మల్ని కూడా పరిచయం చేస్తాం. ఇక్కడ చాలా అందమైన ఈ దండలు రాముల వారికి, సీతమ్మ వారికి ఈ దండలు కడుతుంటే మాకు ఎంతో ఆనందపడిపోతుంటామండి. చాలా అందంగా ఉంటుంది. పూర్వజన్మ మేము చేసుకోవటం అన్నది, ఎందుకంటే మేము కట్టి దేవుళ్ళకి వేయడం అన్నది మనం ఎప్పుడు ఇండియాలో చేయలేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ టెంపుల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇలా దండలు కట్టాలి, మనం దేవుళ్ళకి చెయ్యాలి అనే ఉద్దేశంతో అలా స్టార్ట్ చేసింది. ఇప్పటికీ కంటిన్యూషన్ అవుతుందండి. ఇది ఒక మెడిటేషన్ లాగానండి. కడుతున్నప్పుడు ఒక ధ్యానం లాగే. అసలు భగవంతుడి మీద ధ్యానంతో మీరందరూ చాలా అద్భుతంగా చేస్తున్నారు. అందరికీ స్ఫూర్తి. మీరందరూ ఇక్కడ ఉండడం చాలా స్ఫూర్తి అండి. ఇక్కడ మనం అందంగా కడుతున్న ఈ పూల దండ చూస్తున్నాం కదా. సునంద గారు దగ్గరుండి కడుతున్నారనమాట. అయ్యవారు అమ్మవారు, మరి ఏ వెంకటేశ్వర స్వామి మాలలాగా అనిపిస్తోంది కాదా అండి? ఎవరి మాల అండి ఇది? శివలింగాలకి మాల. చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ. కార్నేషన్స్ కావచ్చు. ఇవేంటండి? ఇవి కూడా కార్నేషన్స్ అయినా? అండ్ ముక్తా గారు ఉన్నారు. ముక్తా గారు, ఎలా ఉందండి అసలు ఈ మొత్తం
యాగానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయండి. చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి చేస్తాము. చాలా ఉత్సాహంగా చేస్తా ఉన్నాం మేమంతా. సో అందరు పార్టిసిపేషన్ ఉంది ఇప్పుడు. డివోటీస్ది చాలా బాగుంది. ఈ పూలు కట్టడం మీకు చిన్నప్పటి నుంచి వచ్చా అండి? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు. ఎలా అనిపిస్తుందండి ఇంత మహోన్నతమైన ఒక గొప్ప ఉత్సవంలో పాల్గొనడం? అరే, భగవంతుడి కోసం చేయడం చాలా బాగా అనిపిస్తుంది అంటున్నారు. ఇక ఆడపడుచులు చాలా మంది ఇటువైపు కూడా చూస్తున్నాం. ఎంత మంచి మంచి చక్కటి అందమైన దండలు కడుతున్నారు. సుమన్ టీవీ ఇక్కడ నాన్ స్టాప్ కవరేజ్ మీకు ఇస్తూ ఉంటుంది. డూ స్టే ట్యూన్డ్. ఇంకా మరిన్ని అప్డేట్స్, ఇంకా సందడి, అసలు ఇక్కడ ఉండే కోలాహలం, భక్తుల ఇంకా భక్తి పారవస్యాలన్నీ కూడా చూపిస్తూ ఉంటాం. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్థులు కండి. అదే నా కోరిక, విన్నపం.